హాయ్ అండి. 4:45 ఎర్లీ మార్నింగ్. ఇదివరకు కొంచెం లేటుగా లేచేదాన్ని, కానీ కొన్ని పనులు తొందరగా పూర్తి చేసుకుంటే ఇంకొన్ని మనము ఖాళీగా ఉన్నప్పుడు మన కోసం మనం టయాన్ని పెట్టొచ్చు. ఇది చూసారా ఎంత చీకటిగా ఉందో? 5 అయింది. అంటే ఈ వీడియోని కొంచెం లేటుగా పోస్ట్ చేస్తున్నానులేండి. అయితే నాకు ఈ క్లైమేట్ చాలా ఇష్టం. ఎవరు ఉండరు, మనల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఉండరు. మన పనులు మనం యథేచ్ఛగా హ్యాపీగా చేసుకోవచ్చు, ఎటువంటి అడ్డంకి లేకుండా. నిజంగా అందరూ అనుకుంటారు యూట్యూబ్ చేయాలి అని అంటే టైం సరిపోవట్లేదు అని. నిజమే, టైం సరిపోవాలంటే మనం కొంచెం ఎర్లీగా లేవాలి. ఎర్లీగా లేస్తేనే మనం అనుకున్న టయానికి మన పనుల్ని మనము షూట్ చేసుకుంటూ పని పూర్తి చేయగలం. ఎందుకంటే మనం షూటింగ్ కోసం కూర్చున్నాం అనుకోండి, అటు పిల్లలు స్కూళ్ళకి కాలేజీలకి వెళ్ళాలి, కొంతమంది ఆడవాళ్ళు కూడా యూట్యూబ్ చేస్తూనే ఆఫీసులకి వెళ్ళాలి, అండ్ భర్తలు, కొంతమంది ఇంటి సభ్యులు, ఎవరైనా అన్నదమ్ములు వాళ్ళు ఆఫీసులకి కాలేజీలకి వెళ్ళాలి. సో ఇవన్నీ పూర్తి చేస్తూ షూట్ చేసుకోవాలంటే మనం కొంచెం ఎర్లీగా లేవక తప్పదు. ఇక్కడ వెయిట్ లాస్ కోసం అని కాకుండా కానీ ఇది హెల్త్కి చాలా మంచిదండి. మెంతి వాటరు నేను యాక్చువల్లీ ఎవ్రీ నైట్ కొంచెం హాట్ వాటర్ పోసి ముందే నానపెడతా, కానీ ఈరోజు ఎందుకో కుదరలేదు. అందుకని నేను లేచాక వాటిల్ని ఉడకబెట్టుకొని తాగుతున్నాను. తాగేశాక ఆ మెంతులు ఏం చేస్తారో నన్ను అడుగుతారేమో, వాటిని కూడా తినేస్తాను. ఇక్కడ చపాతీలు. వెయిట్ లాస్ అనగానే అందరికీ ఫస్ట్ వచ్చే థాట్ ఫుడ్ కంట్రోల్ చేయాలి, రైస్ తగ్గించేయాలి, చపాతీలే తినాలి, జొన్న రొట్టెలే తినాలి. ఇది కాదండి. మనము మీల్ని కంప్లీట్ మీల్ తీసుకోవడం, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోండి. ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే ఏంటంటే మనకి కనుక పొట్ట ఫిల్గా ఉండిందనుకోండి, అప్పుడు మనకి పద్దాక ఆకలేదు, ప్రతిసారి ఏదో ఒకటి తినాలి అనే ఆలోచన రాదు. కాబట్టి మనము ప్రోటీన్ ఫుడ్ని ఎక్కువగా మన ఆహారంలో చేర్చుకుంటే చాలా బాగుండిద్ది. అసలు వెయిట్ లాస్ ఎందుకండి? లావుగా ఉంటే తప్ప, సన్నగా ఉంటే తప్ప అని చాలామంది అనుకుంటారు. అసలు మనం ఎలా ఉన్నా ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ పట్టించుకోవాల్సిన అవసరమే లేదు నన్ను అడిగితే. కానీ మనల్ని మనం గెలవాలంటే, మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటే అసలు మనం ఎలా ఉన్నా ఇంకొకరిని పట్టించుకోని అవసరం లేదు. కానీ నేను లావుగా ఉంటే నాకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే, నన్ను నేను మోసుకోలేను. అంటే నాకు ఊపిరి ఆడడం ఫస్ట్ నుంచి కొంచెం తక్కువ, అండ్ నాకు ఐరన్ ప్రాబ్లం కూడా చాలా ఎక్కువ ఉండిద్ది. సో అందుకని నా హైట్కి నా వెయిట్ కరెక్ట్గా ఉండేలాగా చేస్తాను. ఓకే, 40 ఇయర్స్ తర్వాత ఏంటంటే మనకి 40-45 ఇయర్స్ తర్వాత మెనోపాజ్ స్టార్ట్ అయ్యింది. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అటు ఇటు అయిపోతాయి. సో దట్ మనం లావు అవుతాము. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఒక్కటే కాదండి, అండ్ పీసీఓఎస్ ఉన్నా కానీ, స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కానీ, ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఓన్లీ స్ట్రెస్సే మన మైండ్లో ఉన్నా కానీ మనము లావు అవుతాం. సో వీటిలన్నిటినీ మైండ్లో పెట్టుకొని మనం ఎందుకు లావు అవుతున్నామో ఒకసారి మనల్ని మనం అన్వయించుకొని, మనల్ని మనం చదువుకొని అప్పుడు లావు తగ్గడానికి ట్రై చేయండి. లావు తగ్గడానికి ముందు స్టెప్గా ఇలాంటి వాటర్ని తీసుకోండి. జీరా వాటరు, లేకపోతే ఒకరోజు జీరా వాటరు, ఒకరోజు ధనియా వాటరు, ఒకరోజు మెంతి వాటరు, ఒక్కరోజు దాల్చిన చెక్క వేసిన వాటరు, ఒకరోజు వామ్ వాటర్ తాగిన రోజు మాత్రం మజ్జిగ ఎక్కువ తాగండి. ఎందుకనంటే అది కొంచెం బాడీ హీట్ చేసే తత్వం ఉండిద్ది వాముకి. కాబట్టి అది మాత్రం తప్పకుండా చూసుకోండి. ఇంకా మెనోపాజ్ వచ్చే వాళ్ళైతే మాత్రం పక్కాగా అట్లీస్ట్ నడక అయినా కానీ స్టార్ట్ చేయండి. ఇంటి పనులు చేస్తున్నాం కదండి, ఇంకా నడవాలా అని అంటే, ఇంటి పనులు మన ఇంటి కోసం, మన ఇల్లు శుభ్రంగా ఉండటం కోసం మనకి తప్పని పని కాబట్టి, మన ఇంటిని చూసుకున్నప్పుడు మనకి విరక్తి రాకూడదు కాబట్టి ఇది ఫ్యామిలీ కోసం చేసే పని, మన ఒక్కరి కోసం చేసే పని కాదు. కానీ మన కోసం మనం చేసుకునేది ఏమైనా ఉంది అని అంటే అది మన హెల్త్ని మనం జాగ్రత్తగా చూసుకోవడమే.
నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారులేండి అని అంటే కుదరదండి. వాళ్ళు చూసుకుంటారు, కానీ బాధ ఎవరు పడతారు? మనమే పడతాం కదా. సో మనం బాధపడకుండా మన మైండ్, మన సోల్, మన బాడీ మనం బా బాధపడకుండా ఉండాలి అని అంటే మన హెల్త్ని మన స్వార్థం మనం చూసుకున్న తర్వాతే పక్క వాళ్ళ గురించి ఆలోచించండి. మనం బాగుంటేనే మన ఫ్యామిలీ బాగుంటుంది. ఇది నా హెల్త్ ఇష్యూస్ వచ్చాక నేను నన్ను సొంతంగా చదువుకొని నన్ను నేను మార్చుకుంటూ వస్తున్న సంగతులు. ఈ టైంలో ఒక్కొక్కసారి వీక్నెస్ వల్ల కానీ ఇంక దేనివల్ల అయినా కానీ మన బాడీలో అట్టడుగున ఉన్న రోగాలు వస్తూ ఉంటాయి. లైక్ ఫీవర్, కోల్డ్, కాఫ్, వీక్నెస్. ఇవి మన బాడీని కుంగతీస్తూ ఉంటాయి. అప్పుడేమనిపించిద్ది అంటే, నేను ఇది స్టార్ట్ చేయడం వల్లే ఇన్ని వీక్నెసెస్ వస్తున్నాయి, చేయకుండా ఉంటే అయిపోయిద్ది కదా అని. ఇప్పుడు ఏదైనా కానీ ఇనుముని కాల్చి వంగతీయందే వంగదు కదా. అలానే బంగారం చేయాలన్నా దాన్ని నిప్పుల్లో కాల్చాలి. అయ్యో నిప్పుల్లో కాల్చాలి కదా, ఎలాగని అలానే ఉంచేస్తే ఆ శుద్ధ ముక్కని మనం పెట్టుకోలేం కదా. అలానే మన బాడీ కూడా బంగారంతో సమానం అండి. కాబట్టి మన బాడీని మనం ఎంత వంగతీస్తామో అంతగా మన మాట వినిద్ది. ప్రోటీన్ ఫుడ్ అంటారు. అసలు ప్రోటీన్ ఫుడ్ ఏంటి, ఏది తినాలి అని అంటే నేను ఒక్కో రోజు ఒక్కొక్కటి చెప్తా. మనందరికీ దగ్గరలో ఉన్నది పన్నీరా, అది కల్తీ కదా అని అనుకుంటారేమో. మీరే తెచ్చుకోండి, పాలు తెచ్చుకొని మీరే ఇంట్లో తయారు చేసుకోండి. మన ఇంట్లో మన చేత్తో చేసుకున్న పన్నీరు ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా, అవునా కాదా? అయినా కల్తీ అను మైండ్లో ఏదో ఒక అనుమానాన్ని పెట్టుకొని తినే కంటే, నేను ఈరోజు ఫుల్గా ప్రోటీన్ తినేసానబ్బా, ఈరోజు నా బాడీకి కావాల్సినంత ప్రోటీన్ని నేను అందించేశాను అని మీ మైండ్కి మీరు ఫీడ్ చేయండి. అప్పుడు మీ మైండ్ నమ్మిద్ది. అంతేగాని అది కల్తీదా లేకపోతే ఎక్కడిది అని బాడీ అడగదు, మైండ్ అడగదు. మనం మన మైండ్కి ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో అదే మన మైండ్ మనల్ని కేర్గా చూసుకునేది, అదే నమ్మిద్ది. సో మనం మన మైండ్కి ఏమి ఇవ్వాలో ఫస్ట్ థెరపీది అవ్వండి. ఇక నాకు ఎక్కువగా అంటే చపాతీకి పన్నీర్ కర్రీ కాంబినేషను అండ్ మీల్ మేకర్ కూడా అండి మన హెల్త్కి ప్రోటీన్స్ అందించడంలో అది బాగా పనిచేసిద్ది. ఇంకా పన్నీర్తో పోల్చుకుంటే అది చీప్ అండ్ బెస్ట్ అనమాట. సో నేను అది ఇది అనేసి ప్రమోట్ చేయను. ఇప్పుడు చూడండి, మనం యూట్యూబ్లో ఇది మంచిది అది మంచిది అని ఉదరగొట్టేసామనుకోండి, నెక్స్ట్ డే మార్కెట్కి వెళ్తే ఆ వస్తువు కాస్టు ఆకాశంలో ఉండిద్ది. సో మనకి ఏది అవసరమో అది మాత్రమే తీసుకోండి, ఎంత అవసరమో అంతే తీసుకోండి. మన చేతనైతే ఇంట్లోనే మన చేతులతో మనం తయారు చేసుకుందాము. ఎప్పుడైనా కానీ కాస్ట్ పెరిగే కొద్దీ వినియోగం పెరిగే కొద్దీ కాస్ట్ పెరిగిద్ది. అదే వినియోగం తగ్గే కొద్దీ కాస్ట్ కూడా తగ్గుతూ వచ్చిద్ది, అవునా కాదా? వాళ్ళే తగ్గించుకుంటారు. కాబట్టి మన చేతులతో మనం చేసుకోగలిగినవన్నీ చేసుకోండి. వీళ్ళు లేనోళ్ళు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఎటాను ఒక మంచి ఫుడ్డు తీసుకొని ఏది మీకు నమ్మకంగా ఉంటే ఆ బ్రాండే చూస్ చేసుకోండి. ఈ బ్రాండు ఆ బ్రాండు అని నేను ఎవరికీ సజెస్ట్ చేయను. నేను ఏది తీసుకొచ్చుకున్నా మ్యాక్సిమం ఇది అనేసి నేను ఎవరికీ చెప్పను. అలా చెప్పాల్సి వచ్చిన రోజు అది నాకు మంచిది అనిపిస్తేనే నేనైనా కానీ చెప్తాను. అంతేగాని ప్రమోషన్స్ వచ్చేసాయి కదా అని చెప్పేసి ఏది పెడితే అదైతే చెయ్యనండి. ఇది నేను యూట్యూబ్లోకి వచ్చే ముందే ఈ మాట అనుకున్నాను. అయితే యూట్యూబ్ అంటే గుర్తొచ్చిందండి. ఈసారి మీకు కావాలి అంటే నెక్స్ట్ వీడియోలో అసలు యూట్యూబ్ ఎవరు చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, చేస్తే ఎలా, చేయకపోతే ఏంటి, అసలు చేసే వాళ్ళందరికీ మనీ వస్తాయా, రాకుండా ఎందుకు చేస్తున్నారు అనే విషయాలు, అసలు యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అని అంటే ఏంటి అనేది నేను మీకు ఇంకో వీడియోలో చెప్పమంటే చెప్తాను. ఓకేనా? అంతవరకు సెలవు మరి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్